హాయ్ హలో అందరికి. ఒకే ఒక గంట దోశ. అందరూ ఒకేలా వేస్తారు, కానీ ఇందులో కొంచెం స్పెషల్ ఏంటంటే నైట్ మిగిలిపోయిన కర్రీస్ ఉంటాయి కదా, అవి వేస్ట్ చేయకుండా ఈ దోశ మీద వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసి, ఎలాగో మసాలా దోశ, ఉల్లిపాయ దోశ అంటా ఉంటుంది కదా, వాళ్ళకి ఏం కూర్చొని చెప్పేస్తా ఉంటారు, మనం చేయాలి కదా. అందుకే కొత్తగా ట్రై చేశాను. కొత్తగా ఏం కదా, అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. నా ఇది టమాటా కర్రీ మిగిలిపోయింది. ఆ మిగిలిపోయింది కొంచెం మంచి దోశ మీద వేసేసి స్ప్రెడ్ చేసి, అందులో కొంచెం నువ్వుల కారపొడి, కొంచెం కరివేపాకు పొడి, మంచిగా చల్లేసి దోరగా వేయించి, కొంచెం ఆయిల్ వేసేసి దోరగా వేయించి వాళ్ళకి ఇచ్చేస్తే ఏదో స్పెషల్ చేసింది అనుకుంటారు, కానీ అక్కడ నైట్ కర్రీ అని తెలియదు. మనం చెప్తేనే అర్థమవుతుంది, ఎందుకంటే ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి తెలీదు. ఈ 2 దోశలు ఫస్ట్ చేస్తే మంచిగా రాలేదు, పక్కన పెట్టేసి ఇంటికి స్పెషల్గా దోశ వేస్తాను అనమాట. ఈ దోశ మా వారికి. ఈ దోశలు ఏంటంటే ఇందులో కూడా నైట్ మిగిలిపోయిన ఏమంటారు గంగబాయి లాంటి కదా, ఆ కర్రీ అది వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసి, ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే కర్రీలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి దోశలు ఎక్కువ ఆయిల్ అంటే పడుతుంది, లైట్గా వేసుకోవాలి. ఇది మంచిగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం నువ్వుల పొడి, కారపొడి, కరివేపాకు పొడి వేసేసుకొని త్వరగా వేయించుకొని తింటే ఉంటుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఆల్రెడీ కారం అన్నీ ఉంటాయి కాబట్టి చట్నీతో పని ఉండదు, స్పెషల్గా చట్నీ చేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ నైట్ కర్రీ సేల్ అయిపోతాయి. మిగిలిపోయిన కర్రీ మార్నింగ్ వేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా, ఇందులో అయితే ఏముండదు, మంచిగా తినేస్తారు. ఏదో స్పెషల్ ఉంటుంది, ఏదో వెరైటీ చేసినాక తినేస్తాను. మీకు కూడా నా స్టైల్ నచ్చితే ఫాలో అవ్వండి, ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.